హాయ్ అండి. ఈరోజు నేను మటన్ను, బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. దానికోసం పావు కేజీ మటను, ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ కట్ చేశాను, 4 పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. కాగింది. ముందుగా ఆవాలు వేసాను. అవి తేలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసాను. అలాగే పసుపు. ఈ రెండు నూనెలో బాగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇది పూర్తిగా పచ్చివాసన పోతుంది అనుకున్నప్పుడు నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి అలాగే కడిగి పెట్టుకున్న మటన్ వేసేసాను. మటన్ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. మటన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి మనకు నూనె పైకి తేలే వరకు మటన్ ఉడికించామనుకోండి, మటన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారా, నీళ్ళని ఎగిరిపోయినాయి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసాను. అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి మళ్ళీ ఈ టమాటా కూడా బాగా మగ్గించాలి నూనెలో. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కర్రీకి సరిపడినంత కారం వేస్తున్నాను. రెండున్నర స్పూన్లు కారం వేసానండి. ఈ కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మటన్ మునిగేంత వరకు పోసుకోవాలండి. నేను బంగాళదుంప కూడా వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువే పోసాను వాటర్. ఈ వాటర్లో సగం ఉడికిన తర్వాత మటను, అప్పుడు మనం బంగాళదుంప వేసుకోవాలి. ముందే వేసామనుకోండి అది పేస్ట్ లాగా ఉడికిపోద్ది అని చెప్పి నేను బంగాళదుంప అయితే వేయలేదు. ఈ వాటర్లో సగం వరకు మటన్ ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత మసాలా పౌడర్ వేసాను నేను, స్టార్ మసాలా. ఈ స్టార్ మసాలా కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్రీస్కి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మసాలా వేస్తాను. ఎక్కువగా స్టార్ మసాలా లేదంటే నేను చేసి పెట్టుకున్న మసాలా వేస్తానండి. ఇప్పుడు ఇది చూసారా, చాలా వరకు ఎగిరిపోయింది నీళ్ళు. ఇప్పుడు నేను బంగాళదుంప అయితే వేసేస్తున్నాను. బంగాళదుంప మరి ఎక్కువసేపు ఏం ఉడకన అవసరం లేదు, త్వరగా ఉడికిపోతుంది కదండి, మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేను కొత్తిమీర వేసి మూత పెట్టాను. నేను పుదీనా చెట్టు నుంచి కోసుకొచ్చుకుంటే కొంచెం టైం పడుతుందని ఇప్పుడు పుదీనా కూడా వేసేసానండి. పుదీనా కూడా వేసి కొంచెం మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తే బాగుంటుంది. నేను పుదీనా, కొత్తిమీర వేసిన వెంటనే అయితే కర్రీ దించేయను. కొంచెం ఉడకనిస్తే బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టి. ఇప్పుడైతే చూసారా, కూర బాగా ఎగిరిపోయింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు కూర ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం పులుసు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ముందు దించుకోవచ్చు. నేను కొంచెం ఎగరపెట్టానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్, బంగాళదుంప కూడా బాగుంటుంది. మటన్, బంగాళదుంప చాలా టేస్టీగా ఉంటాయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చూసారుగా, మా కర్రీ నచ్చితే లైక్ చేయండి.